హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఒక చక్కటి గేమింగ్ ప్రోడక్ట్ అనేది అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నాం ఫ్రెండ్స్. ఇది మనము చిన్నప్పుడు ఆడుకున్నటువంటి వీడియో గేమ్ అనమాట, టీవీ వీడియో గేమ్. ఇందులో వచ్చేసి మనము చిన్నప్పుడు ఒక గేమింగ్ సెట్ ఉండేదన్నమాట. దానికి అడాప్టర్ ఉండేది, తర్వాత అంతా వైర్ కనెక్షన్ మాత్రమే ఉండేదన్నమాట. సో ఇప్పుడున్నటువంటి జనరేషన్లోన ఈ గేమింగ్ కూడా అప్డేట్ అనేది జరిగిందనమాట. సో ఇది ఒక పెన్ డ్రైవ్ లాంటి ఒక ప్రోడక్ట్ తోటి వస్తుంది. రిమోట్లో కూడా వైర్లెస్ ఉంటాయన్నమాట. సో మీకు సింపుల్గా అందరికీ అర్థమయ్యే విధంగా చాలా సింపుల్గా ఎటువంటి వైరు ఎక్స్టెన్షన్ ఏం లేకుండా అంతా వైర్లెస్ తోటి ప్రోడక్ట్ అనేది తీసుకొని రావడం జరిగిందనమాట. జస్ట్ మూడు పిన్నులు, ఒకటి ఆక్స్ పిన్ ఉందన్నమాట. దానికి 2 వైట్ అండ్ ఎల్లో పిన్స్ ఉన్నాయి. సో ఇప్పుడున్న జనరేషన్లో ఏ టీవీ తీసుకున్నా కూడా వైట్ పిన్, ఎల్లో పిన్ ఇలాంటి పిన్స్ అనేటివి కామన్గా ఉంటాయి అనమాట. రెడ్ పిన్ ఇలాంటివి కామన్గా ఉంటాయి. హెచ్డిఎంఐ కేబుల్ ఇవన్నీ కామన్గా ఉంటాయి. యూఎస్బీ కామన్గా ఉంటుంది అనమాట. సో మనకి ఈ ప్రోడక్ట్ సంబంధించి పవర్ అవుట్పుట్ కూడా మన టీవీ ద్వారా, అంటే సపరేట్ అడాప్టర్ పెట్టి పవర్ ఇవ్వాల్సిన పని లేదు. మన టీవీలోనే బ్యాక్ సైడ్ యూఎస్బీ ఉంటుంది కదా, ఆ యూఎస్బీ ద్వారానే మనము పవర్ అవుట్పుట్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఇవి చాలా సింపుల్గా ఉంటుంది. రిమోట్ మనకి AA బ్యాటరీస్ అనేటివి 2 వేయాలన్నమాట. ఇవి 2 కూడా వైర్లెస్ రిమోట్స్. రిమోట్ మనం సెల్లులు వేయగానే ఆటోమేటిక్గా పేర్ అయిపోతుంది. పేరింగ్ కోసం మనం సపరేట్ అది బటన్ అనేది ప్రెస్ చేయాల్సిన పని లేదు. సో ఇలాంటివి 2 వస్తాయి అనమాట. రిమోట్ కూడా చాలా బటన్స్ చాలా ప్రీమియం లుక్ తోటి ఉంటాయి. మీకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా కూడా మీకు ఏం అవ్వదు అనమాట. రిమోట్స్ ఆ విధంగా ఉన్నాయి. ఈ గేమింగ్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఇది చూడడానికి మనకు పాతకాలం పెన్ డ్రైవ్ ఉండేది కదా, ఆ టైప్లో ఉందన్నమాట. ఇక్కడ ఆక్స్ కేబుల్ అనేది అందులో పెట్టాలి. పవర్ కేబుల్ వచ్చేసి దాని పక్కనే ఉన్నటువంటి పవర్ కేబుల్, యూఎస్బీ పవర్ కేబుల్ పెట్టాలన్నమాట. దానికి ఆపోజిట్లోన మనకు యూఎస్బీ పవర్ కేబుల్ ఉంది కదా ఫ్రెండ్స్, అది దానికి పవర్ అవుట్పుట్ అనేది మనకి టీవీలో యూఎస్బీ పోర్ట్ ఉంటుంది కదా, యూఎస్బీ పోర్ట్లో పెట్టేస్తే సరిపోతుంది అనమాట. అంతే ఫ్రెండ్స్. ఇంకా పెద్ద సెట్టింగ్స్ అనేవి ఏం లేవు. ఈ వైట్ పిన్, ఎల్లో పిన్ అనేది టీవీకి మనకి బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా, ఆ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఎల్లో పిన్కి ఎల్లో పెట్టాలి, వైట్ పిన్కి వైట్ పెట్టాలి. ఈ యూఎస్బీ వచ్చేసి మనకి యూఎస్బీ టీవీ ఉంటుంది కదా, అవుట్పుట్ యూఎస్బీ, దాంట్లో పెట్టేస్తే అయిపోతుంది అనమాట. ఇక టీవీ ఆన్ చేస్తే సరిపోతుంది. ఇంకంతే ఫ్రెండ్స్. పెద్ద వైరింగ్ అనేది కూడా పెద్దగా ఏముండదు అనమాట. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది సెటప్ కూడా. ఈ గేమింగ్ ప్రోడక్ట్ మొత్తము 620 గేమ్స్ ఉంటాయి అనమాట. చిన్నప్పుడు మనం అనుకున్నటువంటి కాంట్రా, లోడ్ రన్నర్, సర్కస్, బైక్ ఎక్స్ట్రీమ్ రేసరు, కార్ రేసరు, తర్వాత వచ్చేసి మ్యారియో, తర్వాత బాంబర్ మ్యాను, ఇలాంటి గేమ్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది టోటల్గా 620 గేమ్స్ ఉన్నాయన్నమాట. 620 గేమ్స్ కూడా అన్నీ మీకు మిక్సర్ అయి ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి కాంట్రా 1, కాంట్రా 2, కాంట్రా 3 ఇలా ఉంటాయన్నమాట. ఇలా పెట్టిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. టీవీలోనే మనకి టీవీ రిమోట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మామూలుగా డిటిహెచ్ యూస్ చేస్తుంటాం కదా, టీవీ రిమోట్ తీసుకొని దీంట్లో ఇన్పుట్ అనేది పైన ఉంది కదండి, అది ప్రెస్ చేయాలి. ఆ బటన్ ప్రెస్ చేస్తేనే ఇక్కడ మీకు కింద వీడియో అని కనిపిస్తుంది కదా, పైన టీవీ ఉంది, హెచ్డిఎంఐ 1 ఉంది, హెచ్డిఎంఐ 2 ఉంది, తర్వాత వీడియో అని ఉంది కదా, మీరు వీడియోని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. వీడియోని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మనకు ఈ గేమింగ్ అవుట్పుట్ అనేది ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. ఇందులో మనకి స్టార్టింగ్గానే సూపర్ మ్యారియో అని చెప్పేసి నెంబర్ 1 ఉంది, 620-in-1 గేమ్ అని చెప్పేసి ఉన్నదన్నమాట. సో ఇక్కడ నుంచి మనకు ఏ గేమ్ అయినా, ఎలాంటి గేమ్ అయినా కూడా ల్యాగ్ లేకుండా చాలా స్మూత్గా ఆడుకోవచ్చు అనమాట. ఎలాంటి ల్యాగ్ కూడా ఉండదు. ఎండాకాలం అని చెప్పేసి పిల్లలు ఎక్కువగా బయట తిరగకుండా ఇంట్లోనే ఇలాంటి సెటప్. ఇందులో మనకి ఏబిసిడీలు, తర్వాత స్టడీకి సంబంధించినటువంటి ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి గేమ్స్. అవి కూడా పిల్లలతోటి ఏబిసిడీలు నేర్పించినట్టు ఉంటుంది. వాళ్ళకి ఒక గేమ్ లాగా ఇది కూడా పనిచేస్తుంది అనమాట. సో అన్ని రకాలుగా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. రిమోట్లు కూడా చాలా స్మూత్గా ఉన్నాయి, తర్వాత కంఫర్టబుల్ ఉన్నాయన్నమాట. మనకి ఏది నొక్కితే అది మాత్రమే వస్తుంది ఫ్రెండ్స్. అది చూడండి, చిన్నప్పుడు మనం F1 రేస్ ఆడుకున్నాం కదా, సో ఈ గేమ్ కూడా ఇలాంటివి ఉన్నాయన్నమాట. చాలా గేమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి చాలా స్మూత్గా హ్యాండిల్ చేసుకోవచ్చు అనమాట. సో మీ పిల్లల యొక్క బర్త్డే ఏదైనా కూడా బర్త్డే గిఫ్ట్గా చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఎవరికైనా కూడా బర్త్డే పార్టీస్కి వెళ్తూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళకి కూడా మనము ఇది గిఫ్ట్గా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే జస్ట్ 500 రూపీస్లోన ఈ గేమింగ్ అనేది సెటప్ అనేది మనకు దొరుకుతుంది అనమాట ఆన్లైన్లోన.
సో ఈజీగా సెటప్ చేసుకోవచ్చు, ఈజీగా గేమ్ అనేది ప్లే చేసుకోవచ్చు. సో మంచి గిఫ్ట్ అనేది మనము ఇవ్వడానికి ఉపయోగపడేటటువంటి ప్రోడక్ట్ అనమాట ఇది. సో ఇది ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూడండి. చాలా గేమ్స్ ఆడాను, కాంట్రా ఆడాను, మ్యారియో ఆడాను, తర్వాత లోడ్ రన్నరు, ఫైర్ సర్కస్ ఇలాంటి గేమ్స్ ఇవన్నీ కూడా ఆడాను. ఇవన్నీ కూడా ఎలా ఆడాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా బ్యాక్ రావాలి అని చెప్పేసి టోటల్గా మీకు వీడియోలో చూపించడం జరిగింది. సో వీడియో అయితే చివరికి చూడండి, నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే F1 రేస్ అనేది ఆడుతున్నాం ఫ్రెండ్స్. అది ఇందులో 2 బటన్స్ ఉంటాయి కదా, ఒకటి సెలెక్ట్ బటన్, ఒకటి బ్యాక్ బటన్ అనమాట. ఆ 2 బటన్లు ఒకేసారి ప్రెస్ చేసి పెట్టుకున్నారనుకోండి, 2 బటన్స్ ఒకేసారి ప్రెస్ చేసి పెట్టుకుంటే మీకు గేమ్ నుంచి బయటకు వచ్చేస్తారనమాట. అలా ఉంటుందన్నమాట ఇది సెటప్ అనేది. మీరు ఇంకా మ్యారియో, తర్వాత కాంట్రా ఇవన్నీ డబల్ ఉంటాయి ఫ్రెండ్స్. అది కాంట్రా 1, కాంట్రా 2 అంటే సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్, డైరెక్ట్ మనం స్టేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో చూడండి కాంట్రా 8 వరకు అని చెప్పేసి ఉన్నదన్నమాట. సో ఇలా గేమ్స్ అన్నీ కూడా ఉండడం వల్ల మనకు ఇందులో 620 గేమ్స్ అనేది ఇక్కడ వీళ్ళు చూపించడం జరుగుతుందన్నమాట. ఇది ఫ్రెండ్స్, మీరు వీడియోలోనే మొత్తం నేను 3 గేమ్స్ అయితే ఆడాను. కెమెరామ్యాను గేమర్ నేనే అవ్వడం వలన వీడియో అనేది సరిగ్గా తీయలేకపోయాను అనమాట. సో ఇది ఒకసారి ఇది ఎక్స్క్యూజ్ చేసి వీడియో అయితే చివరి వరకు చూసి కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎంకరేజ్ చేయండి ప్లీజ్. ఓకేనా.
ఇది ఫ్రెండ్స్ మన చిన్నప్పుడు గేమ్లో ఇలాంటిది కూడా ఆడాం కదా సర్కస్. ఇవి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా బాగా ఉన్నాయి. ఎటువంటి ల్యాగ్ అనేది మనకి అవ్వడం లేదనమాట, చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. వైర్లెస్ కనెక్టివిటీ కూడా చాలా బాగా ఉందన్నమాట, రిమోట్ పేరింగ్ కూడా. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటాను. వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. బాయ్ బాయ్.